మీ మీదే భారం ఇది యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్పై పెట్టిన నమ్మకం. యుద్ధం విరమించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్కి ఇచ్చిన వార్నింగ్. ఇలాంటి ఉత్కంఠ కలిగించే పరిణామాల మధ్య ఓ పెద్ద భేటీకి రంగం సిద్ధమైంది. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కాసేపట్లో ఈ ఇద్దరు నేతలు చర్చలకు కూర్చోబోతున్నారు. ఈ భేటీ వైపే ప్రపంచమంతా ఎదురు చూస్తుందంటే అతి చేసి చెప్పడం కాదు. ఎందుకంటే 3.5 ఏళ్ల క్రితం యుక్రెయిన్పై ఏకపక్షంగా దాడికి దిగిన రష్యా అప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు ఈ చర్చలో కనుక యుద్ధ విరమణకి ఒప్పుకోకపోతే చాలా తీవ్రమైన చర్యలుంటాయంటూ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు అటు భారత్పై కూడా సెకండరీ టారిఫ్లు ఉంటాయని అమెరికా వర్గాలు హెచ్చరించాయి. రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం వల్లనే ఆ దేశం యుద్ధం కొనసాగిస్తుందనేది అమెరికా చెప్పే లాజిక్. ఆ రకంగా ఈ చర్చలు మన దేశానికి కీలకంగా మారాయి. ఓవైపు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యా యుక్రెయిన్ వార్కి ఎండ్ కార్డ్ పడాలని ఆశిస్తున్నాయి. అదే పనిగా యుక్రెయిన్కి యుద్ధ సాయం చేయడం కూడా అటు అమెరికాకు, ఇతర కూటమి దేశాలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి ఏంటన్నది కీలకంగా మారింది. ఈ క్రమంలోనే చర్చలకు ముందు సీజ్ ఫైర్ కి ట్రంప్ చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తున్నారని పుతిన్ కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి ప్రతిగాన అన్నట్లుగా ట్రంప్ కూడా నాతో పుతిన్ సరిగానే వ్యవహరిస్తాడంటూ కాసేపటి క్రితం కామెంట్ చేశారు. సో ఇప్పుడేం జరుగుతుంది? ఇదే ఆసక్తితో పాటు తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.